కలుగునుగాక. ఈ లోక ఆశలు విడిచిపెట్టండి. స్తోత్రం కలుగునుగాక. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. అవి మీలో ఉన్నవంటే దేవుని ప్రేమ రక్షణ మీలో నిలిచి ఉండదు. ఎవరు కూడా నిత్య నాశనమైన నరకానికి వెళ్ళకూడదనే భారభరితమైనటువంటి పని పెట్టుకుంది. ఎవరు పనిలేక కాదండి, ఎవరు పనిలేక కాదు. మీ అందరికీ పని ఉంది, నాకు పని ఉంది, మనందరికీ పని ఉంది. అయినా కూడా ఈ పని కొరకు ఖర్చు పడుతున్నాం, కష్టపడుతున్నాం, ఇష్టపడుతున్నాం, నష్టపడుతున్నాం. దీనికి కారణం ఏంటో తెలుసా? ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకూడదని, ఈ లోకము నుండి విడిపించి పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ మాట ఆ రూపంలో రాయబడింది. రూపాంతరము చెందుడి, రూపాంతరము చెందుడి. లోక పరిస్థితి నుండి వేరైరండి. ఎలా వేరయ్యానంటే ఒక మంచి ఉదాహరణ. ఎస్తేరమ్మ కనపడుతుంది. ఎంత వేరైందో, ఎంత మార్పు చెందిందో. ఆమె స్థితి స్థాయి ఆమె గుణాన్ని మార్చలేకపోయింది. స్థితి స్థాయిలన్నిటికీ మించిన గొప్ప గుణం కలిగినటువంటి భక్తురాలు. అలాంటి ఆత్మీయ స్టాండర్డ్ నీవు నేను తెచ్చుకుంటే ఏదో ఒక రోజు లోకాన్ని దాటిపోతాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. స్తోత్రం కలుగునుగాక.